Hello dear students, welcome to That's It యూట్యూబ్ ఛానల్. దసరా నుంచి మొదలుపెట్టి సంక్రాంతి వరకు మనం ఏదైతే ప్రతిరోజు 20 నుంచి 30 నిమిషాల్లోగా ఒక చాప్టర్కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ని నేర్చుకుంటూ అదేవిధంగా దానికి సంబంధించిన ప్రశ్నల్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనే ప్రాసెస్లో భాగంగా ఏదైతే సెషన్ సిరీస్ స్టార్ట్ చేసామో అది చివరి దశకు చేరుకుంది. సో ఈరోజు చదువుతున్న ఈ సాల్ట్ అనాలిసిస్ అనేది ఈ సంవత్సరం ఇంట్రొడ్యూస్ చేసిన టాపిక్ అయినా కూడా ప్రాక్టికల్ కెమిస్ట్రీ లేదా ప్రాక్టికల్ సబ్జెక్ట్స్కి కాన్సెప్ట్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా జేడబ్ల్యూలో అడుగుతారు లేదా నీట్లో అడుగుతారు అనడానికి ఈ చాప్టర్ ఇన్కార్పొరేషన్ ఇంటూ ద సిలబస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. సో అన్ని చాప్టర్లు ఒక ఎత్తు, ఈ చాప్టర్ ఒక ఎత్తు. ఇక్కడ పీ బ్లాక్ ఎలిమెంట్ దానికి సంబంధించిన రియాక్షన్స్ తీసేసినా కూడా అన్ని పీ బ్లాక్కి సంబంధించిన రియాక్షన్స్ అనేవి ఇక్కడ కన్సాలిడేట్ అయి ఉన్నాయి. సో ఈ చాప్టర్ని బాగా చదువుకోవడం ద్వారా మినిమం 2 క్వశ్చన్స్ మనం ఏవైతే అడగబడతాయో జైల్లో కానీ లేదా నీట్లో కానీ వాటిని ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తేనే మీకు ఆ కాన్సెప్ట్ మీద క్లారిటీ వచ్చేది. చలో లెట్ స్టార్ట్ ఇన్ దట్స్ ఇట్ యూట్యూబ్ ఛానల్. ఓకే, ముందు ఒక సాల్ట్కి సంబంధించి మనకు తెలిసిందే, సాల్ట్ కంటే దానిలో క్యాటయాన్ యానియాన్. క్యాటయాన్ని బేసిక్ రాడికల్ అంటారు. ఇప్పుడు Na+ ఉంది, దానికి సంబంధించిన మదర్ కాంపౌండ్ NaOH. NaOH బేస్ కనుక క్యాటయాన్ని బేసిక్ రాడికల్ని, యానియాన్ని అసిడిక్ రాడికల్ అని పిలుస్తారు. సో సపరేట్గా క్యాటయాన్ అండ్ యానియాన్ అనాలిసిస్ అనేది చేయాలి. ఇది మనం డ్రై టెస్ట్ రూపంలో చేయొచ్చు లేదా వెట్ టెస్ట్ రూపంలో కూడా చేయొచ్చు. దీంతో పాటుగా కొన్ని సప్లిమెంటింగ్ అండ్ కాంప్లిమెంటింగ్ టెస్ట్లు ఉంటాయి. దాని అన్నిటినీ ఒక పద్ధతి ప్రకారం చదువుకుంటూ వెళ్దాం. ఇక్కడ ముందు మనం చేయాల్సింది ఏంటంటే ప్రిలిమినరీ టెస్ట్లో భాగంగా ఫిజికల్ టెస్ట్, అంటే దాని అపియరెన్స్ని బట్టి ఒక ప్రిలిమినరీ కంక్లూషన్కి రావచ్చు కొన్ని సబ్స్టెన్సెస్ కలర్స్ని బట్టి. సో ఈ కలర్స్కి ఏం క్రైటీరియా అంటూ ఉండదు, తెలుసుకోవాల్సిందే. ఇక్కడ నేను మీకు కొన్ని కాంపౌండ్స్ సంబంధించిన కలర్స్ నేను లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. వీటన్నిటిని ఒక స్క్రీన్ షాట్ లాగా పెట్టుకోండి, మీ దగ్గర పొందుపరచుకోండి. సో బ్లాక్ కలర్లో ఉండేటి ఎస్పెషల్లీ MnO2 లాంటి కాంపౌండ్స్ రిపీటెడ్గా అడుగుతారు. అదేవిధంగా సల్ఫైడ్స్, మోస్ట్ ఆఫ్ ది సల్ఫైడ్స్ ఆర్ బ్లాక్ ఇన్ కలర్. మీరు చూడొచ్చు చాలా మట్టుకు సల్ఫైడ్స్ బ్లాక్ కలర్లో ఉంటాయి. ఓకేనా, అదేవిధంగా ఈ ప్రెసిపిటేట్ ఒకటి, ఓకే, HgNH2Cl ఇది ప్లస్ Hg, ఈ కాంబినేషన్ బ్లాక్ లేదా డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. అదేవిధంగా బ్లూ కలర్ విషయానికి వస్తే ఈ కాంపౌండ్ మర్చిపోవద్దు. అదేవిధంగా ప్రూషియన్ బ్లూ ఒకటి రిపీటెడ్గా వచ్చేది. ఈ చాక్లెట్లో కాపర్ ఫెరోసైనైడ్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆరెంజ్ సబ్స్టెన్సెస్ కాంపౌండ్ సంబంధించినవి ఏముండవు, మనకి ప్రెసిపిటేట్ సంబంధించినవి ఉంటాయి మోస్ట్లీ. గ్రీన్ కలర్ అంటే మీరు ఇక్కడ ఐరన్ సంబంధించిన +2 కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయి దీన్ని గ్రీన్ విట్రాల్ అని పిలుస్తాం కదా. అదేవిధంగా క్రోమియం సంబంధించిన కాంపౌండ్స్ కొంచెం గ్రీన్ కలర్లో ఉంటాయి. అండ్ రెడ్ కలర్ ఒకటి, ఓకే, ఇది ఈ కాంపౌండ్స్ గుర్తుపెట్టుకోండి. ఎల్లో విషయానికి వస్తే AgBr అండ్ AgI అండ్ ఇవి క్రోమేట్స్ ఇవి. అండ్ ఐరన్ ఇన్ +3 ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ ఎల్లో మోస్ట్ ఆఫ్ ది కాంపౌండ్స్. సో పింక్ విషయానికి వస్తే ఈ కాంపౌండ్స్ ఒకటి, కోబాల్ట్ నైట్రేట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇట్లా కొన్ని కాంపౌండ్స్ సంబంధించిన ప్రెసిపిటేట్స్ అనేది నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిని మీరు గుర్తుపెట్టుకోండి తప్ప దీనికి వేరే పరిష్కారం ఏం లేదు. ఆ తర్వాత ఈ డ్రై టెస్ట్లో భాగంగా ఏం చేస్తామంటే సమ్ సాల్ట్ ఈజ్ టేకెన్ ఇన్ ఎ టెస్ట్ ట్యూబ్. అది తీసుకొని దాన్ని హీట్ చేద్దాం. ఈ సబ్జెక్టెడ్ టు హీటింగ్. అక్కడ జరిగే కలర్ చేంజెస్ని బేస్ చేసుకొని మనం అది ఏ సాల్ట్ అనేది ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇప్పుడు జింక్కి సంబంధించిన ఏదైనా సాల్ట్ ఉందనుకోండి, జింక్ కార్బోనేట్ ఉంది మన దగ్గర, దీన్ని హీట్ చేస్తే జింక్ ఆక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. సో ఈ సాల్ట్ని హీట్ చేసినప్పుడు అది హాట్ కండిషన్లో ఎల్లో, అంటే ముందు హాట్ కండిషనే కదా, తర్వాత కూల్ చేయగానే వైట్ కలర్లోకి మారిందంటే జింక్. ఓకేనా, లెడ్కి సంబంధించింది ఒకటి Pb3O4 ఇది. ఓకేనా, PbOI అంటే మాత్రం వైట్ అండ్ వైట్ అయ్యేది. PbO అయితే వైట్ అండ్ వైట్ గుర్తుపెట్టుకొని. లెడ్ సాల్ట్స్ ఒకటి, జింక్ సాల్ట్స్ ఒకటి గుర్తుపెట్టుకుని. మిగతా పెద్ద ఇంపార్టెంట్ కాదు, దో ఐ చార్టెడ్ అవుట్ ఇట్ రైట్. సో ఒకటి లెడ్ వైట్ అండ్ వైట్ వస్తుంది. అది Pb3O4 అయితే రెడ్ అండ్ చాక్లెట్ వస్తుంది. సో PbO నేను మాట్లాడుతుంది ప్యూర్లీ.
సో జింక్ అండ్ లెడ్ మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సాల్యుబిలిటీ ఇన్ వాటర్ ఏంటి, ఎట్లా కలుగుతాయి, నైట్రేట్స్ అండ్ నైట్రేట్స్ విషయానికి వస్తే ఆల్ ఆర్ సాల్యుబుల్. ఎసిటేట్ విషయానికి వస్తే ఆల్ మెటల్ ఎసిటేట్స్ ఆర్ సాల్యుబుల్, అవునా. క్లోరైడ్స్ విషయానికి వస్తే ఈ మూడు తప్ప సాల్యుబులే. బ్రోమైడ్ కూడా అంతే, అయోడైడ్ కూడా, ఓకేనా. సల్ఫేట్స్ ఆల్ ఆర్ సాల్యుబుల్ ఎక్సెప్ట్ దీస్ ప్రెసిపిటేట్స్, గుర్తుపెట్టుకోవాలి. సల్ఫైడ్ ఆల్ ఆర్ వాటర్ సాల్యుబుల్ ఎక్సెప్ట్ 1 and 2 సల్ఫైడ్స్ అండ్ అమ్మోనియం సల్ఫైడ్స్, ఇన్సాల్యుబుల్ ఇవి నీళ్ళలో కనుక పీబీఎస్ ఇవన్నీ. కార్బోనేట్స్ ఆల్ ఆర్ ఇన్సాల్యుబుల్ ఎక్సెప్ట్ 1A గ్రూప్ కార్బోనేట్. అండ్ ఇక్కడ కార్బోనేట్ విషయానికి వస్తే, ఫాస్ఫేట్ విషయానికి వస్తే కూడా ఆల్ ఆర్ ఇన్సాల్యుబుల్ ఎక్సెప్ట్ గ్రూప్ 1 ఫాస్ఫేట్స్. హైడ్రాక్సైడ్ విషయానికి వస్తే కూడా ఇంతే, ఈ హైడ్రాక్సైడ్స్ తప్ప మిగతాయన్నీ ఇన్సాల్యుబుల్. సో ఏవి సాల్యుబుల్ ఏవి ఇన్సాల్యుబుల్ తెలుసుకోండి. అదేవిధంగా మనకి మామూలుగా ఒక సబ్స్టెన్సెస్ ఇచ్చి ఇప్పుడు NaCl aqueous సొల్యూషన్ ప్లస్ AgNO3 aqueous సొల్యూషన్ ఒక దానిలో ఒకటి కరుగుద్దా అనేది అడుగుతారు. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో ఆ రెండింటి మధ్య రియాక్షన్ రాసి చూసుకోండి. రిజల్టెంట్ ప్రోడక్ట్ అనేది నీళ్ళలో కరిగితే అవి రెండు ఒక దానిలో ఒకటి కరిగినట్టు, లేకపోతే లేదు. ఓకే. ఇప్పుడు అల్యూమినియం సంబంధించిన సాల్ట్స్ ఉన్నాయి, ఇది NaOHలో కరుగుద్దా అని అడుగుతారు. మామూలుగా అయితే కరగదు. ఎందుకు, మీకు అల్యూమినియం హైడ్రాక్సైడ్ అనేది వైట్ జెలాటినస్ ప్రెసిపిటేట్. అదే ఎక్సెస్ ఆఫ్ NaOH చేస్తే మాత్రం కరుగుద్ది, బికాజ్ ఇట్ ఫార్మ్స్ సోడియం మెటా అల్యూమినేట్ ఆర్ అల్యూమినేట్. సో ఒక కాంపౌండ్ ఇంకో కాంపౌండ్లో కరుగుద్దా లేదా అనేది వాటి మధ్య జరిగే రియాక్షన్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో ఇట్లా కొన్ని కాంపౌండ్ వాటికి సంబంధించిన సాల్యుబిలిటీస్ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది, వాటిని చూసుకోండి, ఓకేనా. అదే డ్రై టెస్ట్లో భాగంగా మనం హీట్ చేసి లేదంటే ఏదైనా రియేజెంట్ యాడ్ చేసినప్పుడు ఏదైనా గ్యాస్ ఇవాల్వ్ అయిందో చూసుకోండి. ఇప్పుడు ఆక్సిజన్ గ్యాస్ అనుకోండి, ఆల్కలీ నైట్రేట్ హీట్ చేస్తే ఆక్సిజన్ వచ్చింది. గ్యాస్ విచ్ ఇస్ టర్నింగ్ లైమ్ వాటర్ మిల్కీ, ఇవి రెండు, ఓకేనా. అదే N2 గ్యాస్ వచ్చింది, అమోనియం నైట్రేట్ కాదు. పంజెంట్ స్మెల్ టర్న్స్ రెడ్ లిట్మస్ బ్లూ, అంటే బేసిక్ సబ్స్టెన్స్, అంటే అమ్మోనియా పంజెంట్ స్మెల్ కలిగి ఉన్న గ్యాస్ ఎక్కడి నుంచి వచ్చింది, అమ్మోనియం సల్ఫేట్ నుంచి వచ్చింది. అదేవిధంగా ఇది పెద్ద అవసరం లేదండి. పంజెంట్ స్మెల్ వైట్ ఫ్యూమ్స్ విత్ అమోనియా ఈజ్ నథింగ్ బట్ HCl గ్యాస్. HCl గ్యాస్ అనేది కొన్ని హైడ్రేటెడ్ క్లోరిన్స్ నుంచి రిలీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ CaCl2.6H2. అదేవిధంగా స్మెల్ ఆఫ్ రాటన్ ఎగ్ అంటే ఒక గ్యాస్, అది H2S. ఇది సమ్ ఆఫ్ ది సల్ఫైడ్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మాయిశ్చర్ వస్తుంది. సో ఈ విధంగా డిఫరెంట్ గ్యాసెస్ ఎవల్యూషన్ మరియు వాటి ప్రాపర్టీని బట్టి మనం ఆ సాల్ట్ ఏందనేది కూడా డిటర్మైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొన్ని ఇవ్వడం జరిగింది, చూసుకోండి. ఇక్కడ బ్రౌన్ అంటే NO2, రెడ్డిష్ బ్రౌన్ అంటే Br2. ఇది ఆక్సిజన్ ప్రెజెన్స్లో మాత్రమే ఇస్తుంది, ఎందుకంటే ఇది ఆక్సిడైజ్ అవ్వాలి కదా నాన్న. వైలెట్ విచ్ టర్న్స్ స్టార్చ్ పేపర్ బ్లూ అంటే అయోడిన్ అది. అదేవిధంగా yellowish గ్రీన్ ఆర్ గ్రీనిష్ ఎల్లో క్లోరైడ్స్, మాయిశ్చర్ తగలగానే అవి HCl గ్యాస్ ఇస్తాయి, ఓకేనా. సో ద ఫ్లేమ్ టెస్ట్ అనేది ఎక్స్క్లూజివ్లీ ఫర్ 1A and 2A. ఇక 2A అన్నప్పుడు బెరిలియం అండ్ మెగ్నీషియం డస్ నాట్ గివ్ ఫ్లేమ్ టెస్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీటి అయనైజేషన్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువ. ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ తక్కువ ఉంటే కానీ ఈ రియాక్షన్ జరగదు. ఇక్కడ జరిగేది ఏంటంటే, మనం ఏదైతే నువ్వు సాల్ట్ తీసుకున్నావో ఆ సాల్ట్ని కాన్సన్ట్రేటెడ్ HClలో ముంచిన ప్లాటినం లూప్ని ఆ సాల్ట్ లోపు డిప్ చేసి, ఎందుకంటే వీ వాంట్ దట్ సాల్ట్ టు బి కన్వర్టెడ్ ఇంటూ వాట్ యూ కాల్ ది క్లోరైడ్. ఆ తర్వాత ఫ్లేమ్ మీద హీట్ చేసినట్టయితే ఈ అయనైజేషన్ ఎనర్జీ అనేది లో కనుక ఈ ఎలక్ట్రాన్ అనేది ఏదైతే ట్రాన్స్ఫర్ అయిందో, ఏది మెటల్ నుంచి నాన్ మెటల్కి ఎలక్ట్రాన్ ఏదైతే ట్రాన్స్ఫర్ అయిందో, ఈ ట్రాన్స్ఫర్లో వచ్చే రేడియేషన్ అనేది విజిబుల్ రీజన్లో ఉంటుంది కనుక అది కలర్లో ఉంటుంది. సో ఇక్కడ డిఫరెంట్ మెటల్స్కి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. బెరిలియం మెగ్నీషియం డస్ నాట్ గివ్ దిస్ టెస్ట్. ఫ్లేమ్ టెస్ట్ అనేది ఎక్స్క్లూజివ్లీ ఫర్ 1A and 2A ఎక్సెప్ట్ బెరిలియం అండ్ మెగ్నీషియం. సో గుర్తుపెట్టుకోవాలి, దీనికి వేరే మార్గం ఏం లేదు. ఏది బ్రిక్ రెడ్ ఏది అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఎక్కువ శాతం గోల్డెన్ ఎల్లో, అదే సోడియం సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. అదేవిధంగా బోరాక్స్ బీట్ టెస్ట్ అంటే, ఇప్పుడు మీరు ఏదైతే బోరాక్స్ ఉందో దానికి .10H2O దాన్ని హీట్ చేస్తే వాటర్ వెళ్ళిపోయి మనకి ఎన్హైడ్రస్ బోరాక్స్ వచ్చింది. దీన్ని హీట్ చేస్తే సోడియం మెటాబోరేట్, బోరాన్ సెస్క్వి ఆక్సైడ్ అండ్ వాటర్ వస్తాయి. ఇప్పుడు ఇది అసిడిక్ మిక్చర్, ఇది
అసిడిక్ మిక్చర్ కనుక మన దగ్గర ఏదైనా మెటల్కి సంబంధించిన ఆక్సైడ్ ఉన్నట్టయితే దాన్ని హీట్ చేస్తే ఏదైతే మనకు ఆక్సైడ్ వస్తుందో అది బేసిక్ ఇన్ నేచర్. సో ఇక్కడ యాసిడ్ బేస్ రియాక్షన్ ఏం జరిగేది NaBO2 ప్లస్ Cu ఇవ్వండి CuNaBO2 ఈ విధంగా రాయొచ్చు. లేదా Cu ప్లస్ B2O3 యాసిడ్ బేస్ రియాక్షన్. సో CuBO2 టేకెన్ టోయిస్ అని రాయొచ్చు. సో కాపర్ మెటాబోరేట్. సో ఇవి ఏవైతే ఉంటాయో ఇవి డిఫరెంట్ కలర్లో ఉంటాయి. ఆక్సిడైజింగ్ ఫ్లేమ్, రిడ్యూసింగ్ ఫ్లేమ్ అంటాం. మళ్ళీ ఇప్పుడు ఇది బ్లూ కలర్లో ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తాను, రిడ్యూసింగ్ ఫ్లేమ్ అంటే కార్బన్ పెట్టి రెడ్యూస్ చేస్తాను. పొయ్యికి దగ్గర పెట్టినప్పుడు దాని నుంచి వచ్చే కార్బన్ ఉద్గారాలు అనేవి ఈ కాపర్ని రెడ్యూస్ చేసి +2ని రెడ్యూస్ చేసి 0 కింద మారిస్తే దీనికి రెడ్ ఒపెక్ అపియరెన్స్ ఉంటుంది. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ కండిషన్స్లో ఆక్సిడైజింగ్ ఫ్లేమ్, రెడ్యూసింగ్, దీనిలో అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవి గుర్తుపెట్టుకోండి. కోల్డ్లో గుర్తుపెట్టుకోండి, హాట్లో అక్కర్లేదు. గ్రీన్ అండ్ గ్రీన్, బ్లూ అండ్ బ్లూ, రెడ్ అండ్ గ్రే, బ్రౌన్ అండ్ గ్రే. డిఫరెంట్ మెటల్స్కి కాపర్ అండ్ ఐరన్, క్రోమియం 1, 3, బోరాక్స్ బీట్ టెస్ట్కి సంబంధించినవి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వెట్ టెస్ట్ విషయానికి వస్తే, అంటే దీనిలో ఏం చేస్తాం మనం, సాల్ట్ని ఓకేనా ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకొని దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసి సొల్యూషన్ తయారు చేస్తాం. ఈ సొల్యూషన్కి సంబంధించిన రియాక్షన్స్ కొద్ది ఒక్కొక్క స్టెప్ చెప్పుకొని చదువుతూ ఉంటాం. దీనిలో ఇప్పుడు క్యాటయాన్ ఉంది, అనియాన్ ఉంది. వెట్ టెస్ట్ అనేది సపరేట్ చేయాలి. ఇక్కడ ఉన్న క్యాటయాన్స్ అన్నిటినీ మనం ఏం చేస్తాం, 6 గ్రూపుల కింద డివైడ్ చేసి ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క రియేజెంట్ వేస్తాం. ఆ గ్రూప్ రియేజెంట్ తద్వారా వచ్చే ప్రెసిపిటేట్స్ వాటి సక్సెసివ్ రియాక్షన్స్ని బట్టి మనకి ఏ క్యాటయాన్ ఇచ్చారో ఒకసారి ప్రిడిక్ట్ చేద్దాం. 0 గ్రూప్ అంటే అమ్మోనియం. కొన్ని బుక్స్లో ఇది అమ్మోనియంని దీంతో పాటు కూడా ఈ లాస్ట్ గ్రూప్తో కలిపి ఇవ్వడం జరిగింది. వన్ ఆన్ ద సేమ్, రైట్. గ్రూప్ 1లో డైల్యూట్ HCl ఎందుకు వేస్తామంటే ఈ మూడిటి క్లోరైడ్కి సంబంధించిన KSP అనేది లో కనుక ఈజీగా ఇవి ప్రెసిపిటేట్స్ ఫామ్ చేస్తాయి. అదేవిధంగా H2S ఇన్ HCl ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చే సల్ఫైడ్ అయాన్ కాన్సన్ట్రేషన్ డ్యూ టు కామన్ అయాన్ ఎఫెక్ట్ ఏమైంది, ఇక్కడ కామన్ అయాన్ ఎఫెక్ట్ వల్ల ఎనిక్కిపోయి కాన్సన్ట్రేషన్ ఆఫ్ సల్ఫైడ్ డిక్రీజ్ అయింది. అంటే అప్పుడు KSP లో ఉన్న ఈ సాల్ట్స్ మాత్రమే డిజాల్వ్ అవుతాయి. సో ఎప్పుడు కానీ మనం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎనీ అయాన్ విచ్ ఇస్ ప్రెసిపిటేటింగ్ ది కరస్పాండింగ్ క్యాటయాన్ తగ్గించినప్పుడు KSP దేనికి లో ఉంటే ఆ ప్రెసిపిటేట్ ముందు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే, మనకు OH- కాన్సన్ట్రేషన్ తగ్గించి లో KSP ఉన్న ఈ హైడ్రాక్సైడ్ని ప్రెసిపిటేట్ చేయాలి. ఇక్కడ మాత్రం ఏం చేస్తున్నాం, ఆపోజిట్ చేస్తాం. ఇది ఇక్కడ H2S ప్రజెన్స్లో అమ్మోనియా వేసినప్పుడు ఏమవుతుంది, నీకు ఈ ఈక్విలిబ్రియం అనేది ముందుకు పోతుంది. ఎందుకు ముందుకు పోతుంది, అమ్మోనియా వేసినావు కదా, అమ్మోనియా H+తో రియాక్ట్ అయింది. సో అప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ సల్ఫైడ్ పెరిగింది. అంటే KSP ఎక్కువ ఉన్న సల్ఫైడ్స్ ఇక్కడ ప్రెసిపిటేట్ అవుతాయి. ఇది ఇంపార్టెంట్. సెకండ్ గ్రూప్కి ఫోర్త్ గ్రూప్ మధ్య తేడా. ఓకే, దీనిలో కూడా అంతే, కార్బోనేట్ కాన్సన్ట్రేషన్ తగ్గిస్తాం ఎందుకంటే ఇటు KSP తక్కువ కనుక. సో ఈ విధంగా KSPలో ఉన్న సాల్ట్స్ అన్నిటిని ఒక దానిలో పెట్టడం జరిగింది. లాస్ట్ గ్రూప్కి గ్రూప్ రియేజెంట్ ఉండదు. ఓకే, సో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విధంగా మనం అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. అది మీకు టెక్స్ట్ బుక్లో ఉంది, చూసుకోండి. ఇదే విధంగా ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీన్ని కూడా క్లాసిఫై చేస్తాం, యానియాన్స్ని కూడా. ఇక్కడ నైట్రైట్ ఒకటి, కార్బోనేటు, సల్ఫేట్, ఓకే, బైకార్బోనేట్, ఎసిటేట్, థయోసల్ఫేట్, H2O3-2. ఇవన్నీ కూడా డైల్యూట్ HCl తోటి గ్యాసెస్ని ఇస్తాయి. అందుకే వీటన్నిటిని ఒక కేటగిరీలో పెట్టాము. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఏదన్నా మీ ఇష్టం అని తీసుకోవచ్చు. సపోజ్ H2O3-2 ఉంది. ఈ H2O3-2కి సంబంధించిన రియాక్షన్ రాస్తాం. సల్ఫర్, ఓకేనా,
ప్లస్ SO2 ప్లస్ H2O ప్లస్ Cl మైనస్. ఓకే, సో ఇక్కడ SO2 గ్యాస్ అనేది మనకి ఇది నుంచి ఎవాల్వ్ అయింది. మీకు తెలిసిందే SO2 ఇదే pungent smelling gas which is evolved from the thiosulfate SO3 minus ఇవన్నీ. ఓకే, తర్వాత NO3 మైనస్, Cl మైనస్, Br మైనస్, I మైనస్, ఈ 4 కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ H2SO4తో మాత్రమే గ్యాసెస్ ఇస్తాయి. ఆక్సిడైజింగ్ యాసిడ్ అంటాం వీటిని, ఆక్సిడైజింగ్ యాసిడ్. సో వీటన్నిటిని ఒక కేటగిరీ కింద పెడతాం. ఇప్పుడు ఆక్సిడైజింగ్ యాసిడ్లో మనం బ్రోమైడ్ అయాన్ తీసుకొని కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వేస్తే Br2 గ్యాస్ వస్తుంది. అట్లా ప్రతిదానికి ఒక కరస్పాండింగ్ రియాక్షన్ అనేది ఉంది. ఆ రియాక్షన్ బట్టి కన్ఫర్మ్ చేస్తాం. మూడోది నో ప్రెసిపిటేషన్. దానిలో 2 కేటగిరీస్ ఉంటాయి మళ్ళీ, MnO4 మైనస్, CrO4 మైనస్ 2, Cr2O7 మైనస్ 2. వీటిని రెడాక్స్ టైప్ యానియాన్స్ అంటారు. ఓకే, ఆ తర్వాత SO4 మైనస్ 2 ఉంటుంది. అది దేంతో కూడా ప్రెసిపిటేట్ గ్యాసెస్ని ఇవ్వదు, ఏ యాసిడ్ తోటి కూడా. ఇది ఈ కేటగిరీలో ఉన్న Cలో ఉన్న ఏది కూడా డస్ నాట్ గివ్ ఎనీ గ్యాసెస్ విత్ ఎనీ ఆఫ్ ది యాసిడ్స్. సో ఇక్కడ SO4 మైనస్ 2 అయితే ప్రెసిపిటేషన్ టైప్ అంటారు. సో ఇట్లా ఒక్కొక్క యానియాన్ని మనం సపరేట్ చేసి పెట్టుకుంటాం. సో దీన్ని సపరేట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే ఆ క్లాస్ ప్రకారం మనం రియేజెంట్ వేసి దాన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కన్ఫర్మేషన్ టెస్ట్లు అన్నీ మీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి నాన్న. అది చెప్పాలంటే దానికి కూడా మళ్ళీ సపరేట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో చేయాల్సి వస్తుంది. మనం అనుకున్నాం రివిజన్ లాగా కానిద్దామని. సో అందుకే మేము మీకు టెక్నిక్ చెప్పడం మీదనే నేను ఫోకస్ పెడుతున్నా తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే 20 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి అంటే ఖచ్చితంగా కాన్సెప్ట్స్ అనేవి అవుట్లైన్ చేయాల్సి వస్తుంది. ఈ టైంలో మీరు చేయాల్సిన రివిజనే. పూర్తిగా ప్రిసైజ్గా ప్రతిదీ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా వాటికి సంబంధించిన వీడియోస్ని సపరేట్గా చేస్తాను. ఇది చేయడం అనేది కేవలం ఎవరైతే స్టూడెంట్స్ లాస్ట్ మినిట్ రివిజన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి తెలుగు భాషలో ఈజీగా అర్థమయ్యే విధంగా అన్ని కాన్సెప్ట్స్ని చెప్పి వాళ్ళలో ఆ సబ్జెక్ట్ ఇగ్నిషన్ అనేది ఒకవేళ నేను కల్పించగలిగితే సక్సెస్ఫుల్గా, వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ వీక్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకొని ప్రిపరేషన్ని ముందుకు సాగిస్తారనే ఒక సంకల్పంతో ఇంతవరకు మీరు కోఆపరేట్ చేస్తూ వచ్చారు. ఇంకా ముందు కొంత యానిమేషన్ వాడి స్మార్ట్ బోర్డ్ మీద కొన్ని రియాక్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అనేది రానున్న వీడియోస్లో నేను తప్పకుండా చేస్తాను. ఇది ఒక చిరు ప్రయత్నం. పిల్లల్లో ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో కెమిస్ట్రీ పరంగా వాళ్ళలో కెమిస్ట్రీ అనేది చాలా ఈజీ అనే ఒక ఇంప్రెషన్ తీసుకురావడానికి చేసే ఈ ప్రయత్నం ఒక నావెల్ అటెంప్ట్ తప్ప దీని వెనకాల వేరే ఉద్దేశం ఏం లేదు. ఆల్రైట్, సో దీనివల్ల ఈ వీడియోస్ వల్ల బెనిఫిట్ పొందిన చాలామంది విద్యార్థులు ఆర్ కన్సల్టింగ్ మీ పర్సనలీ ఆల్సో. సో మీకు సంబంధించిన ఏ రిక్వైర్మెంట్ అయినా, ఏ జెన్యున్ డిమాండ్ అయినా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్ విల్ బి కన్వీనియంట్ ఫర్ మీ టు రీచ్ అవుట్. ఓకే, ఇదే ఇక్కడ కొన్ని క్వశ్చన్ చూద్దాం. చూస్తే మీకు ఒక గ్రిప్ వస్తుంది టాపిక్ మీద. మన దగ్గర గ్యాస్ ఉంది, ద ఫాలోయింగ్ రియాక్షన్స్ ఇట్ టర్న్స్ రెడ్ లిట్మస్ బ్లూ అంటే బేసిక్. కాపర్ సల్ఫేట్ వేసినప్పుడు డీప్ బ్లూ కలర్ సొల్యూషన్ ఫామ్ అయింది. అదేవిధంగా FeCl3 వేస్తే బ్రౌన్ ప్రెసిపిటేట్ ఇచ్చింది విచ్ ఈస్ సాల్యుబుల్ ఇన్ HNO3. సో లెట్స్ సీ. ఓకే, ఏంటి రియాక్షన్స్ అని ఒకసారి చూద్దాం. ఇది అంటే బికాస్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ మీ టు ఐడెంటిఫై, ఎందుకంటే ఇది నాకు తెలుస్తుంది, మీకు తెలియాలి. ఇప్పుడు ఇచ్చిన వాటిలో ఇవి 2 రూల్ అవుట్ చేయాలి, ఎందుకంటే ఇవి 2 అసిడిక్, మిగిలిపోయినాయి ఇవి 2. అప్పుడు కాపర్ సల్ఫేట్తో డీప్ బ్లూ కలర్ ఇచ్చేది అంటే అమోనియానే. ఎందుకు? ఇక్కడ వచ్చేది ఏంది? CuNS3 taken for SO4. So it's a deep blue color precipitate. Alright, సో డీప్ బ్లూ కలర్ ప్రెసిపిటేట్ అనేది వచ్చేది ఇక్కడ ఒకటే. ఆ తర్వాత ఇక్కడ రియాక్షన్ రాసినట్టయితే ఇది ఆన్ అడిషన్ ఆఫ్ FeCl3 సొల్యూషన్ 3 moles ఆఫ్ అమోనియం హైడ్రాక్సైడ్ రాసినట్టయితే ఫెరిక్ హైడ్రాక్సైడ్ విచ్ ఈస్ ఆ బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్ వస్తుంది. ఇట్లా ఆ తర్వాత HNO3 వేసినప్పుడు ఇది కరిగిపోతుంది. అవును, మరి దీనిలో HNO3 వేస్తే ఏమవుతుంది అన్న ఫెర్రిక్ నైట్రేట్ వస్తుంది. ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ వాటర్.
సో ఈ విధంగా మనం అమ్మోనియాని కన్ఫర్మ్ చేసుకుంటాం. ఓకే, అండ్ మనకు తెలిసిన క్రోమైల్ క్లోరైడ్ టెస్ట్ కదరా, క్రోమైల్ బ్రోమైడ్ టెస్ట్ కాదు కదా. క్రోమైల్ క్లోరైడ్ టెస్ట్ అంటే CrO2Cl2. ఇప్పుడు మీకు క్లోరైడ్ యాన్ అనేది యానియాన్ టెస్ట్లో భాగంగా Na2Cr2O7తో రియాక్షన్ చేయించినప్పుడు ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎనీథింగ్ లైక్ ఎనీ యాసిడ్ ఆర్ సంథింగ్. సో ఇక్కడ మీకు ఏమొస్తుంది, CrO2Cl2 ప్లస్ సోడియం బైసల్ఫేట్. లేదా నువ్వు ఇక్కడ సోడియం క్లోరైడ్ తీసుకున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పొటాషియం డైక్రోమేట్ తీసుకున్నావు అనుకున్నాం, NaHSO4 KHSO4 ప్లస్ వాటర్. క్రోమైల్ క్లోరైడ్ రావడానికి రీజన్ ఏంటంటే క్లోరైడ్ యాన్ ఈజ్ నాట్ ఎ గుడ్ reducing agent, but you can see that bromide ion is a very good reducing agent. So bromide ion ఎప్పుడైతే మీరు డైక్రోమేట్ వేస్తారో ఎసిడిక్ మీడియంలో అది బ్రోమిన్ కింద మారుతుంది, బికాజ్ ఇట్స్ ఎ గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో అందుకే దీనిలో క్రోమైల్ బ్రోమైడ్ టెస్ట్ అనేది ఉండదు. ఆల్రైట్, నెక్స్ట్ క్వశ్చన్. వైట్ క్రిస్టలైన్ సబ్స్టెన్స్ డిజాల్వ్స్ ఇన్ హాట్ వాటర్. హాట్ వాటర్ వైట్ క్రిస్టలైన్ అన్నప్పుడు మీ మైండ్లోకి ఒకటే ఒక కాంపౌండ్ రావాలి, అది PbCl2. ఈ PbCl2ని H2S వేసినప్పుడు ఇట్ గివ్స్ రైస్ టు PbS విచ్ ఇస్ ఎ బ్లాక్ PPT ప్లస్ 2HCl. అండ్ దీన్ని హాట్ HNO3 వేసినప్పుడు దిస్ టర్న్స్ ఇంటూ PbNO3 taken twice. Okay, we can see that it is soluble. ఆ తర్వాత మళ్ళీ దీనికి ఎప్పుడైతే నువ్వు H2SO4 వేస్తావో you can see that it gives PbSO4 which is a white PPT. సో ఈ విధంగా అన్ని రియాక్షన్స్ని కన్సాలిడేట్ చేసి చూస్తే రైట్ ఆన్సర్ ఇది. ఎక్కువ శాతం హింట్ అనేది ఇక్కడ మనకి హాట్ వాటర్ అనే దాంతో తెలిసిపోతాం. ఓకే, సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. అదేవిధంగా a metal nitrate does not give white PPT with concentrated HCl, but on dilution with water it produces a white precipitate. Okay, then the metal nitrate gives a red PPT with potassium chromate and yellow PPT with sodium biphosphate. సో ఏది అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఇవన్నీ కలవాలండి. ఇప్పుడు మనకి అన్నీ కలవాలి, అవునా కాదు? ఇప్పుడు PbCl2 ఉంది, PbCl2 వస్తుందా, ఆ తర్వాత PbCrO4 ఎల్లో కలర్ కదా. అదే ఏజీ విషయానికి వచ్చి చూస్తే ఈ ఏజీ ప్లస్ అనేది ఎప్పుడైతే నువ్వు డైల్యూట్ HCl వేస్తావో AgCl అనేది ఫామ్ అవుతుంది ప్లస్ H+. ఇది వైట్ PPT. వేరాస్ నువ్వు కాన్సన్ట్రేటెడ్ వేసినావు అనుకో, అంటే ఎక్సెస్ ఆఫ్ ఇది వేసినట్టయితే మనకేమొస్తుంది బెట, AgCl2-1 విచ్ ఈజ్ సాల్యుబుల్. అంటే కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ ఆఫ్ HCl వేస్తే ఇది వర్కౌట్ కాదు, మనకి డైల్యూట్ వేసినప్పుడు మాత్రమే మనకు వైట్ PPT వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ Ag2CrO4 విచ్ ఈజ్ ఎ రెడ్ PPT. అదేవిధంగా ఇక్కడ మనం హీట్ చేస్తాం ఇక్కడ బైఫాస్ఫేట్ని, సో సిల్వర్ ఫాస్ఫేట్ వస్తుంది విచ్ ఈజ్ ఎ ఎల్లో PPT. సిల్వర్ ఫాస్ఫేట్ అనేది ఎల్లో ప్రెసిపిటేట్ కనుక ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ విధంగా ప్రోడక్ట్స్ని రాసుకుంటాం. ఓకేనా, సో దీన్ని కన్ఫర్మ్ చేసేది సిల్వర్ అయాన్. ఆ తర్వాత ఓకేనా, సో హోప్ యూ అండర్స్టూడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టెస్ట్ ట్యూబ్ కంటైనింగ్ ఎ నైట్రేట్ అండ్ అదర్ బ్రోమైడ్ అయాన్ అండ్ MnO2 ఆర్ ట్రీటెడ్ విత్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. నైట్రేట్ ఉంది, ఓకే, టెస్ట్ ట్యూబ్ కంటైనింగ్ నైట్రేట్ అండ్ అనదర్ కంటైనింగ్ బ్రోమైడ్. ఓకే, నైట్రేట్ ఉంది, బ్రోమైడ్ ఉంది, MnO2 వేసినాం మనం ఇన్ ప్రజెన్స్ ఆఫ్ H2SO4. రెడ్డిష్ బ్రౌన్ ఫ్యూమ్స్ ఆర్ evolved, రైట్. ది వాటర్ విల్ బి కలర్డ్ బై, సో వాటర్ విల్ బి రెడ్ బ్రౌన్ అంటే మనకి ఇక్కడ దేనికి యాడ్ చేసాం, MnO2కి. ఇప్పుడు చూడండి అన్న, నైట్రోజన్ ఆల్రెడీ +5లో ఉంది, అవునా, ఇంకా ఫర్దర్గా ఆక్సిడైజ్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవుగా. అంటే నీకు అది రియాక్ట్ అయ్యే అవకాశమే లేదు. ఎందుకు చెప్తాను ఒక నిమిషం. ఇక్కడ జరిగేది ఏంటంటే MnO2 ఈజ్ యాక్టింగ్ లైక్ ఏ ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఇది రెడ్యూసింగ్ ఏజెంట్. రెడ్యూసింగ్ ఏజెంట్ అనేది ఆక్సిడైజ్ అవుతుంది.
ఇది రెడ్యూసింగ్ ఏజెంట్ కాలేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది. ఓకేనా. సో NO2 మైనస్ అయ్యి ఉంటే మనకు గొడవ అయ్యేది. ఇక్కడ నైట్రేట్ అన్నారు కనుక కన్ఫ్యూషన్ లేదు మనకి. ఓకేనా. సో ఈ విధంగా ఐడెంటిఫై చేసేటప్పుడు కొంచెం సార్ట్ అవుట్ ఆఫ్ ది అయాన్స్ అనేది కేర్ఫుల్గా చేసుకోండి. దీనికి సంబంధించిన థియరీ మీ టెక్స్ట్ బుక్లో ఉంది, దాని నుంచి ఫాలో కండి. PYQ సాల్వ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటే మీకు ఈ సెషన్ నడుస్తున్నప్పుడే నేను కొన్ని జనరల్ టిప్స్ అవి ఇవి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డిసెంబర్ 13వ తేదీ నాడు మరియు 19వ తేదీ నాడు నేను ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్కి రాసిన ఆర్టికల్స్, అది JEE మెయిన్స్కి సంబంధించింది, ఎట్ ద సేమ్ టైం నీట్ ఎగ్జామ్ సంబంధించింది. దానిలో ఇంపార్టెంట్ టిప్స్ అనేది నేను మెన్షన్ చేయడం జరిగింది. తప్పకుండా ఆర్టికల్స్ అనేవి చదవండి. ఇంకేమైనా మీకు ఫర్దర్ రిక్వైర్మెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. అంతవరకు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ గుడ్ లక్ ఇన్ యువర్ ఎగ్జామ్. దట్స్ ఇట్.